జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దళారులకు తావు లేకుండా రైతులకు మద్దతు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతును ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కాలంలో వర్షాలు పడి ఆ రోజు లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒకరు 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకు 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి.